వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్ వాళ్ళలో కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ సమస్యలు చూస్తున్నాం. మరి దీని కాజెస్ ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, వీటి గురించి డిస్కస్ చేసింది మనతో పాటు ఉన్నారు డాక్టర్ అరుణ్, నెఫ్రాలజిస్ట్. వారితో మాట్లాడేది. నమస్తే డాక్టర్. నమస్తే. ఇంతకు ముందంటే కొంచెం పెద్దవాళ్ళలో మనం రెగ్యులర్గా కిడ్నీ ఇష్యూస్ చూసేవాళ్ళం, లేదా ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో. ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్ వాళ్ళలో సడన్గా కిడ్నీ ఫెయిల్ అయిపోయి అది కూడా ఏదో టెస్ట్లో బయటపడుతోంది. అది ఎందుకు జరుగుతోంది, ముందుగా ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కిడ్నీ గురించి మాట్లాడాలి అని అంటే, కిడ్నీ అనేది బాడీలో చాలా ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆర్గాన్ అని చెప్తాము. ఎందుకంటే ఒక తెలుగులో ఒక సామెత ఉంటుంది, పొట్టోడైనా గట్టోడు అన్నట్టు. మన బాడీలో కిడ్నీ చూడడానికి చాలా చిన్నగానే ఉన్నా, అంటే మన బాడీ ఒక 60 కేజీలు ఉంటే కిడ్నీ బరువు ఉండేది 2 కిడ్నీలు కలిపి 600 గ్రాములు మాత్రమే ఉంటుంది. అంత తక్కువ బరువు ఉన్నా సరే, అంటే 1% ఆఫ్ బాడీ వెయిట్ ఉన్నా సరే, అది ఆల్మోస్ట్ మన బాడీలో 20% ఆఫ్ బ్లడ్ సప్లై డిమాండ్ చేస్తుంది, 7% ఆఫ్ ఆక్సిజన్ సప్లై డిమాండ్ చేస్తుంది. సో అంత హార్డ్ వర్కింగ్ ఆర్గన్ కిడ్నీ అయినప్పుడు బాడీలో ఏమాత్రం చేంజెస్ జరిగినా, మన బాడీలో కానీ బ్లడ్లో కానీ ఏమాత్రం చేంజెస్ జరిగినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మనకి ఒక విధంగా కిడ్నీనే. కాకపోతే కిడ్నీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కిడ్నీ ఎంత డ్యామేజ్ అయినా సరే బయటికి ఏం లక్షణాలు ఉండవు. ద బిగ్గెస్ట్ సిమ్టమ్ ఈజ్ నో సిమ్టమ్. అంటే సిమ్టమ్సే లేకుండా కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అది 90% బియాండ్ డ్యామేజ్ అయ్యేంత వరకు చాలామందికి సిమ్టమ్స్ అనేవి తెలియవు. సో అందుకే చాలా మందిలో ఐదర్ చిన్న ఏజ్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా పెద్ద ఏజ్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడము సిమ్టమ్స్ బేస్ చేసుకొని అనేది చాలా కష్టం. సో యూజువల్గా ఒక 100 మందికి కనుక కిడ్నీ ప్రాబ్లం ఉంటే, చాలా మందిలో అంటే 100కి 80 మందిలో రొటీన్గా 5 కారణాలు కిడ్నీ పాడవడానికి కారణాలని చెప్తాం. అందులో ఫస్ట్ షుగర్, మధుమేహం, 2 బీపీ రక్తపోటు, 3 కిడ్నీలో ఏదన్నా స్టోన్స్ రావడము, 4th కిడ్నీలో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అవ్వడము, లేదా 5th మనకి ఏదన్నా హెవీగా పెయిన్ కిల్లర్స్ కానీ నాటు వైద్యం లాంటివి ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవడం వలన మనము కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందని చెప్తాం. బట్ ఈ 5 కారణాలేనా అంటే కావు. ఈ రొటీన్గా నేను చెప్పిన 5 కారణాలు చాలా వరకు మనము కొంచెం వరంగా ఓల్డ్ ఏజ్లో చూస్తాం. మరి యంగ్ ఏజ్లో కిడ్నీస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే గ్లోమరులార్ డిజీజెస్ అని చెప్పేసి అంటాం. గ్లోమరులార్ డిజీజెస్ అంటే ఏంటిది అని అంటే, కిడ్నీ లోపల మనకి ఫిల్టర్స్ అని ఉంటాయి. ఆ ఫిల్టర్స్నే నెఫ్రాన్స్ అంటాము. ఆ నెఫ్రాన్స్లో ఒక భాగమే గ్లోమరులస్. సో ఇవి మనకు ఒక్కొక్క కిడ్నీలో దగ్గరగా 10 లక్షల ఫిల్టర్స్ ఉంటాయి. కొన్ని అరుదైన వ్యాధుల వల్ల మనకి ఈ ఫిల్టర్స్ ఎఫెక్ట్ అవ్వడం వలన, ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడం వలన మనకి చిన్న ఏజ్లో ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. అందులో మెయిన్గా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ కేటగిరీలో ఉంటాయి. సో ఆటో ఇమ్యూన్ అంటే ఏంటిది అని అంటే, దేవుడు మనకు ఒక రక్షణ వ్యవస్థ ఇచ్చాడు, ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఇమ్యూనిటీ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే, మన బాడీలో కొన్ని రకాల యాంటీబాడీస్ ఉంటాయి, కణాలు అంటాము. అవి ఏవైతే ఉన్నాయో అవి మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి ఇన్ఫెక్షన్స్ నుంచి, లైక్ ఫీవర్స్ నుంచి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి, డెంగ్యూ నుంచి, మలేరియా నుంచి, కోవిడ్ నుంచి, వీటన్నిటి నుంచి యాంటీబాడీస్ మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు మనకి ఇమ్యూనిటీ యాంటీబాడీస్ అనే రక్షణ వ్యవస్థ ఇచ్చాడు. కాకపోతే ఈ యంగ్ ఏజ్లో ఏమవుతుందంటే, కొన్ని తెలియని కారణాల వల్ల, ఇంతవరకు సైన్స్కి ఎక్కడ అందలేదు, ఒక తెలియని కారణం వల్ల మన సొంత యాంటీబాడీసే మన సొంత ఆర్గాన్స్ని అటాక్ చేయడం స్టార్ట్ అవుతుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటాము. సో ఇవేమి కొత్త ఏం కాదు. జనాలు చాలామంది న్యూస్ పేపర్లో చదివినప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని వినే ఉంటారు. ఆ లేడీస్లలో రొటీన్గా చూసే ప్రాబ్లం. ఎప్పుడైతే మన యాంటీబాడీస్ జాయింట్స్ని డ్యామేజ్ చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము. అలాంటి యాంటీబాడీసే కిడ్నీని కూడా డ్యామేజ్ చేసి చిన్న ఏజ్లోనే కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి కారణం అవ్వచ్చు. ఇదే కాకుండా మనకి ఇతరత్ర ప్రాబ్లమ్స్ చూసుకుంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్. మనకేంటంటే మన సంస్కృతిలో కన్సాంగ్యునస్ మ్యారేజ్ అంటే మేనరికపు పెళ్ళిళ్ళు చాలా కామన్. అంటే సొంత రిలేషన్లోనే పెళ్లి చేసుకోవడం వలన జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రొటీన్గా చూస్తాం. సో జెనెటిక్ కండిషన్స్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము, కిడ్నీ సరిగ్గా ఎదుగుదల అవ్వకపోవడము, అండ్ క్యాకుట్ అంటే కంజనైటల్ అనామలీ ఆఫ్ కిడ్నీ అండ్ యూరినరీ ట్రాక్ట్, అంటే ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్లనే లోపల కిడ్నీ ఫార్మేషన్, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే కిడ్నీ ఫార్మేషన్ అనేది సరిగ్గా జరగక, సో దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి చూస్తూ ఉంటాం. ఓకే.
ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తల్లి గర్భంలో ఉండగానే కొన్ని డ్యామేజెస్ ఉంటాయి, అవి పెరుగుతూ ఉంటే బయటపడతాయి. మరి వాటిని ముందే ఏమన్నా గుర్తించే అవకాశం ఏమైనా ఉందా? అంటే జెనెటికల్ ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఉంది అని డౌట్ ఉంటే. యూజువల్గా ఏంటంటే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాకుట్ ప్రాబ్లమ్స్ కానీ, గ్లోమరులర్ డిజీజెస్ కానీ ఇవన్నీ ముందే ఐడెంటిఫై చేయడానికి కుదరదు. బట్ డెఫినెట్గా ఒక కిడ్నీ ఫెయిల్ అవుతున్నప్పుడు బాడీ చిన్నగా మనకి సంకేతాలు ఇస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్న ఏజ్లోనే కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు అనే రిస్క్ ఎవరికి ఉంటుందంటే, ఎప్పుడైతే చిన్నపిల్లలలో ఎప్పుడూ మనం యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చూడము. బట్ ఎప్పుడైతే వాళ్ళకి చిన్న ఏజ్లోనే రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నా, లేదా చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి రక్తం హిమోగ్లోబిన్ శాతం అది అంత గొప్పగా లేకపోయినా, లేదా వాళ్ళు ఎదుగుదల అంటే మనకి కిడ్నీ అనేది ఓన్లీ ఫిల్టరేషనే కాదండి, కిడ్నీ అనేది చాలా పనులు చేస్తుంది. మన ఒంట్లో హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా కిడ్నీ బాగుండాలి. మన ఒంట్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఏదైతే బోన్స్ గట్టిగా ఎదగడానికి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫరస్ బ్యాలెన్స్ చేయాలన్నా కిడ్నీ బాగుండాలి. సో ఎప్పుడైతే కిడ్నీ బాగుండదో మనకి బ్యాలెన్స్ తప్పి పిల్లలు హైట్ పెరగడం కానీ, వెయిట్ పెరగడం కానీ, హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడం కానీ జరగదు. సో ఎస్పెషల్లీ రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ చిన్న ఏజ్లో ఉన్నా సరే, హైట్ సరిగ్గా పెరగకపోతున్నా సరే, ఇలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని స్టార్టింగ్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేస్తే మనం ఆ ప్రాబ్లమ్ని లేట్ స్టేజ్కి వెళ్ళకుండా ట్రీట్మెంట్ చేసుకొని కంట్రోల్ చేసుకోవడానికి కుదురుతుంది. ఓకే డాక్టర్, అంటే ఇవే కాకుండా ఇంకా వేరే జబ్బులు ఏవైనా ఉన్నా కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా అండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ మనకి మెయిన్గా కిడ్నీ పాడవడానికి 5 మెయిన్ రీజన్స్ చెప్తాం. అందులో షుగర్, బీపీ, తర్వాత మన కిడ్నీలో స్టోన్స్, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అండ్ పెయిన్ కిల్లర్స్. ఆల్మోస్ట్ షుగర్ వల్ల 100 మంది కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే అందులో 30-40 మందికి షుగర్ ఉంటుంది. వాళ్ళ హిస్టరీ అడిగితే షుగర్ వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వలన దాని ఇంపాక్ట్ కిడ్నీ పైన పడడము, అలానే బీపీ కంట్రోల్ చేసుకోకపోవడం వలన దాని ఇంపాక్ట్ కిడ్నీ పైన పడడము, కిడ్నీలో స్టోన్స్ చాలామంది వాళ్ళకి నొప్పి వస్తూ ఉంటుంది కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే కిడ్నీ నొప్పి వచ్చినప్పుడు దాన్ని టైంకి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని స్టోన్స్ రిమూవ్ చేసుకుంటే మన కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలా అని చెప్పేసి అలా చేయకుండా లేట్ చేస్తే ఆ స్టోన్స్ వలన మనకేమవుతుందంటే ఓవర్ ఏ లాంగ్ రన్ కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలానే ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ మనకి ఇండియా లాంటి కండిషన్స్లలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మన ఇండియా అనేది భూభాగం అనేది వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 3%. బట్ అదే జనాభా సంఖ్య చూసుకుంటే వరల్డ్ జనాభాలో ఆల్మోస్ట్ 17% పాపులేషన్ మన ఇండియాలోనే ఉంటున్నారు. సో ఎంత క్రౌడెడ్గా మనం జీవిస్తున్నామో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఎంత క్రౌడెడ్గా ఉన్న కొద్దీ మన కంట్రీలో ఇన్ఫెక్షన్స్ అంత కామన్. ఎస్పెషల్లీ అందులో మనకి శానిటేషన్ సరిగ్గా ఉండదు కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా కామన్. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ టైంకి ట్రీట్మెంట్ చేయకపోయినా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెయిన్ కిల్లర్స్. ఏంటంటే మనకి చాలామంది ఎస్పెషల్లీ విలేజ్ పాపులేషన్లో రొటీన్గా మనకి కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ బీపీ కాదు, షుగర్ కాదు, బట్ మెయిన్ రీజన్ వచ్చేసి పెయిన్ కిల్లర్స్. ఎందువలన అవుతుందంటే ఇది రొటీన్గా వాళ్ళు డాక్టర్స్ అవైలబిలిటీ లేక దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళడము, లేదా ఇంకెవరైనా దగ్గరగా ఉన్న లోకల్ డాక్టర్కి వెళ్ళి చిన్నపాటి పెయిన్కి ఎందుకు వస్తుందో తెలుసుకోకుండా జస్ట్ సిమ్టమ్ రిలీఫ్ కోసం హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. సో దీనివల్ల కూడా పెయిన్ కిల్లర్స్ కానీ, అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ కానీ, లేదా కొన్ని నాటు వైద్యం వాడతారు. ఆ నాటు వైద్యం వాడేటప్పుడు వాళ్ళు వాడే పౌడర్స్లలో కానీ, ఆకులలో కానీ హెవీ మెటల్స్ లైక్ లెడ్, మెర్క్యూరీ లాంటివి హెవీ మోతాదులో ఉంటాయి. అవి కిడ్నీకి చాలా డేంజరస్. సో పెయిన్ కిల్లర్స్ ఎంతవరకు అయితే కుదిరితే అంతవరకు వాడకుండా ఉండడమే బెటర్. ఎవరైతే ఎక్కువ రోజులు పెయిన్ కిల్లర్ వాడతారో వాళ్ళలో కిడ్నీ పాడవడము రొటీన్గా చూస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.